నరేష్ హత్యకు గురయ్యాడని తెలియడంతో అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే స్వాతిది కూడా ఆత్మహత్య కాదని హత్యనని ఆరోపించారు నరేష్ తండ్రి వెంకటయ్య. పరువు హత్యకు పాల్పడ్డ స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి కూతురు మనవని ఆత్మహత్యగా చిత్రీకరించారన్నారు. నరేష్ హత్యపై తీవ్ర ఆగ్రహం ఆవేదన వ్యక్తం చేసిన వెంకటయ్య గుండెలు అవిసేలా రోధిస్తున్నారు. హైకోర్టు జోక్యం వల్లే తన కొడుకు ఆచూకీపై పోలీసులు స్పందించారన్నారు. ఈ కేసులో శ్రీనివాసరెడ్డితో పాటు నిందితుల్ని కఠినంగా శిక్షించాలని కోరుతున్న వెంకటయ్య బంధువులతో పల్లెల గ్రామం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కమల్ అందిస్తారు. నరేష్ స్వాతి ప్రేమ పెళ్లి వ్యవహారంలో మొత్తానికి ట్విస్ట్ వీడింది. నరేష్ అదృశ్యం మిస్టరీని పోలీసులు ఛేదించారు. మొత్తంగా స్వాతి తండ్రి, స్వాతి బాబాయితో పాటు మరో వ్యక్తి, ముగ్గురు కూడా నరేష్ను అతి దారుణంగా హత్య చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ సాయంత్రం 5 గంటలకు రాచకొండ పోలీస్ కమిషనర్ నిందితుల్ని మీడియా ముందు హాజరుపరచనున్నారు. ప్రస్తుతం మనం పల్లర్లలోని నరేష్ నివాసంలో ఉన్నాము. మీరు మొదటి నుంచి కూడా అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడ తాత్సారం జరిగింది నరేష్ను గుర్తించడం అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ముంబైకి వెళ్ళిపోయారు. ప్లస్ అక్కడ కోర్టును ఆశ్రయించి కోర్టులో మ్యారేజ్ చేసుకున్నారు. తర్వాత అక్కడ పోలీస్ స్టేషన్లో వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అక్కడ వాళ్ళు కలిశారు, వాళ్ళు సహకరించారు. వాళ్ళకు మద్దతు ఇచ్చి వాళ్ళు అది చేశారు. ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళితే మా అన్నయ్య వద్దు నాన్న, మనకు ఈ కులం అది ఇది మనకు మనకు సెట్ అది, వాళ్ళు ఉన్నవాళ్ళు మనకు వద్దు నాన్న అని చెప్పాడు. అయినా కానీ మా అన్నయ్య ఇంటికి రానివ్వలేదు ఆ రోజు. తర్వాత ఒకరోజు మా పక్క వాళ్ళ ఇంటనో పక్క వాళ్ళు తీసుకెళ్ళి ఒక నైట్ ఉంచారు. ఇక్కడ మా వాళ్ళని టార్చర్లు పెడుతున్నారు. శ్రీనివాసరెడ్డి ఇక్కడ పోలీస్ స్టేషన్లో వాళ్ళని తీసుకుపోయి వాళ్ళని అది చేసేయడం, ఏది చేయడం, వాళ్ళ పెడుతుంటే ఒత్తిడి చేసడం వల్ల మా అన్నయ్య అక్కడ వాళ్ళని ఇద్దరిని అది ఇదటి మాట్లాడి వాళ్ళు నచ్చజెప్పి తీసుకురావడం జరిగింది. ఇక్కడ రామన్నపేట పోలీస్ స్టేషన్లో వాళ్ళని అప్పగించడం జరిగింది. ఆ తర్వాత పోలీసులు కూడా వాళ్లకు ఎలా చెప్పారో ఏం చెప్పారో మరి ఈ కోర్టు ద్వారా మ్యారేజ్ అయిన వాళ్ళని ఎట్లా విడవాపిరు అనేది ఒకటి మాకు కూడా అర్థం కాదు. అది కూడా మన హోమ్ మినిస్టర్ కూడా వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళ సమాధానం ఏం చెప్పారో తెలియదు. నరేష్ బాబాయ్గా మొదటి నుంచి కూడా ఈ కేసును దగ్గరుండి చూశారు. స్వాతి సూసైడ్ వీడియో చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది, దానిపైన మీరేమంటారు? అది వీడియో ఆమె చేసుకున్నది కాదు సార్. అది ఏదో అది ఇచ్చి బెదిరించి వీడియో తీయడం జరిగింది. కానీ ఆమె అది స్పష్టంగా మాత్రం ఆ వీడియో కాదు. అది ఆమె తీసింది సెల్ఫీ వీడియో కానే కాదు. అది చూస్తేనే అది ఏదో పెట్టి ఆమె బలవంతంగా తీసినట్టు అనిపిస్తుంది. అతను మాత్రం తీసింది అతడు ఎవరు తీసినా తెలియదు, కానీ అమ్మాయి మాత్రం తీసుకున్నది కాదు. కేవలం తక్కువ కులం అని చెప్పి మొదటి నుంచి కూడా చెప్తున్నారు. ఆ కోణంలోనే ఈ హత్య జరిగింది అనుకోవచ్చా? అదే మాకు పరువు ఉన్నది, మాకు రెడ్డీసు, మాకు అది ఉన్నది, తక్కువ కులం అది అని కూడా కొంచెం అది ఉన్నదే చెప్పడం కూడా జరిగింది. మొత్తానికి మనం చూడొచ్చు, పల్లర్లలోని నరేష్ కుటుంబం వద్ద బంధువులంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. రామన్నపేటలో బంధువుల ఇంట్లో ఉన్నటువంటి నరేష్ తల్లిదండ్రులు ఇప్పుడే పల్లర్లలోని నివాసానికి చేరుకున్నారు. మనం చూడొచ్చు తండ్రి వెంకటేష్ ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. వెంకటేష్ గారు, మీరు మొదటి నుంచి కూడా అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నారు, శ్రీనివాసరెడ్డి హత్య చేసి ఉంటాడని మీరు మొదటి నుంచి చెప్తున్నారు. అన్నట్టుగానే జరిగింది. మీరు ఏం కోరుతున్నారు? ఇప్పుడు ఎట్లా జరిగింది అంటారు? ఇది చెప్పండి. ఈ శ్రీనివాసరెడ్డి పైన మీరు మొదటి నుంచి అనుమానం వ్యక్తం వాడే బాబర్లేడు మాకు, వాడే ఊరి శిక్ష పెడితే పెట్టుర్రి, లేకపోతే వాడిని ఇచ్చి పెట్టుర్రి, కేసు లేదు. వాడు తప్ప ఎవరు లేరు, ఎవరు లేరు. ఊరి శిక్ష లేకపోతే లేదు, ఇచ్చి పెట్టాలి, కేసు లేదు, వదిలిపెట్టాలంతే. వాడే. మీరు మొదటి నుంచి కూడా ఆయన మీదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయనే మా కుమారుని పోలీసు వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు. ఏ మాత్రం కూడా దగ్గరికి వచ్చి చూస్తామని అంటారు. ఏ మాత్రం నన్ను నిర్లక్ష్యంగా చేసి తర్వాత వాడిని పిలుచుకుని వాని ఎంత డబ్బు తీసుకున్నారో అది రుజువు రావాలి. వాని వెనక ఏం పాత్రలు ఉన్నాయో ఎవరెవరు ఉన్నారో. భువనగిరికి వచ్చి తీసుకొచ్చి నన్నోడు ఇవాళ పొలాల తీసుకొచ్చి చంపిండు. నేను ఏం చేయలేదన్నాడు. వాళ్ళు కూడా అదే మాట నమ్మి వాడిని వెనకేసుకొని తిరిగిరు. ఇవాళ హైకోర్టు మీద సాయం చేస్తుంది కాబట్టి దాని ఒత్తిడి వల్ల బయటపడ్డది. ఎవరు చూడు, భువనగిరి పోలీసు వాళ్ళు ఏమాత్రం న్యాయం చేయలేదు. మీరు హైకోర్టును ఆశ్రయించిన తర్వాత స్వాతి వీడియో బయటకు వచ్చింది, దానిపైన మీరేమంటే అప్పుడు వేశాలు ఈ స్వాతి చెప్పుద్దని ఆవిడ చంపి ఇవాళ ఆమెను చంపితేనే ఇవన్నీ ఏ బయటపడే అని కూడా ఇలా ఆమెను చంపి సప్పుడే కూకున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటికి రావాలి. ఎవరెవరైతే చంపిర్రో వాళ్ళని నింద తీయాలి. నాకు ఒకడే కొడుకు,
కన్న బాధపడి సాదుకున్నా నేను. నా కొడుకు ఏం చేసిండు? ఒకసారి తప్పు చేస్తే కూడా తీసుకొచ్చి చెప్పిన మళ్ళీ ఎట్లా నువ్వు తోలిచ్చినావు? ఇవాళ నా పరిస్థితి ఏది? నా ఇల్లు మునిగింది. భువనగిరిని వేసి పెట్టినా నువ్వు దేవుడాడుకోమన్నావు. నీ పొలాలు ఎలా చంపినావు? ఏంది నాకు గతి ఏంది? ఇలా స్వాతిది ఆత్మహత్య అంటారా? స్వాతిది కూడా హత్య అంటారా? చంపిండు ఆయన, చంపి ఇవాళ ఉరి పెట్టుకుందని చంపిండు. మేము నమ్మవు. మేము ఆరోపణ నుంచి కూడా మొత్తుకుంటుంటే పోలీసులు మీరు ఎత్తుకుని మీ ఇళ్ళనే ఉండరని పోలీసులు కూడా మా పల్లెనే పడ్డారు. మేము లేదు సారు, ఆయనే చంపిండు అని కూడా మొత్తుకున్నాం సారు. ఇది మొత్తానికి స్వాతిది కూడా ఆత్మహత్య కాదు, స్వాతిది కూడా హత్య అని చెప్పి కూడా నరేష్ తండ్రి చెప్తున్నటువంటి పరిస్థితి. అటు హైకోర్టు జోక్యంతోనే ఈ రోజైనా నరేష్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించగలిగారు, లేదంటే తీవ్రంగా జాప్యం జరిపారు. ఇది ఖచ్చితంగా పరువు హత్య. కేవలం తక్కువ కులం అన్నటువంటి కారణంతోనే తన కొడుకును అకారణంగా హత్య చేశాడు. ఖచ్చితంగా శ్రీనివాస్ రెడ్డితో పాటు అతనికి సహకరించిన వారందరిపై కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. పల్లర్లలోని నరేష్ ఇంటి నుంచి కెమెరా పర్సన్ గిరితో కమల్ ఎన్టీవీ.